హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మార్నింగ్ మా వానికి బ్రేక్ఫాస్ట్ ఎగ్ సేమియా చేసి పంపించేసాను స్కూల్కి. అండ్ ఇంకా ఈవినింగ్ రికార్డ్ చేశాను. ఈవినింగ్ మా బాబుని ఫ్రెష్ చేసి మేము బయటికి వెళ్ళాం. కొంచెం ఇంట్లో ఇద్దామని చూశాను, కానీ కొంచెం ఫస్ట్ టైం కదా టెన్షన్ అయ్యాను. మా వాడేమో ఒక పక్కన ఇయర్ రింగ్ పీకేస్తున్నాడు, ఒక సైడ్ ఏమో మా బాబు హలో చెప్పడంతో సో ఓకే ఈ క్లిప్ బాగుంది అన్నట్లు యాడ్ చేశాను ఇందులో. ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి మేమందరం కొంచెం ఒక రౌండ్ వేద్దామని వాకింగ్ చేద్దామని అలా వెళ్ళాము. మా వాడికి కంకి ఇచ్చేసాను, పెద్దోడికి కొంచెం తిన్నాడు. అండ్ ఇంకా తర్వాత ఒక రౌండ్ ఎండింగ్ వచ్చేటప్పుడు కొంచెం అల్లరి చేశాడనమాట. కంకి పడేసి నేను షాప్కి పిలుచుకెళ్ళలేదని షాప్కి వెళ్దామని, కానీ బాబుని ఎత్తుకొని కొంచెం దూరం అవుతుంది, అందుకు ఇబ్బంది అని ఎత్తుకొని వెళ్ళలేదు. కానీ అందుకే లాస్ట్లో కొంచెం నువ్వే ఎత్తుకోరా బాబునని కొన్ని పిక్స్ తీశాను బాబుని ఎత్తుకోమని. అండ్ ఇంకా నైట్ మా ఆయన నెక్స్ట్ డే బయటికి వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే 1 వీక్ అవుతుందో 10 డేస్ అవుతుందో తెలియదు. కొంచెం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి చిత్రాన్నం గుజ్జు చేసి ఇచ్చాను. కొంచెం అక్కడికి వెళ్ళాక వాళ్ళకి రైస్లో కొంచెం కలుపుకోవడానికి ఉంటుంది, కొంచెం తింటారు అని. అండ్ ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నారు నైటే. మార్నింగ్ 5 o'clockకి 4:30కి అలా వెళ్ళాలి అని. అండ్ ఇంకా వాళ్ళ డాడీతో కొంచెం పిల్లలు ఎంజాయ్ చేశారు. మరీ ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నట్లు వాళ్ళు ఆయిల్ మసాజ్ చేయించుకున్నారు వాళ్ళ డాడీతో. అది అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీకి వీళ్ళు మసాజ్ చేశారు. బ్యాక్ పెయిన్ ఉంది అని అంటే కొంచెం అలా మా పెద్దోడు అట్లా తొక్కడంతో వీడు పక్కన ఆడుకుంటున్నాడు, పికబు అనుకుంటా టవల్తో ఆడుకుంటున్నాడు. అండ్ ఇంకా వాడు కూడా వాళ్ళ డాడీకి అలా పైన ఆడుకుంటూ అలా తొక్కుతూ ఉన్నాడు. ఆడుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళ డాడీ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే మరి 1 వీక్ అవుతుందో ఎప్పుడు వస్తానో తెలియదు అన్నట్లు కొంచెం ఆడించుకుంటూ ఉన్నాడు వాళ్ళని. నేను అంతలోపు అవన్నీ ప్రిపేర్ చేసేసాను. ఇంకా అది అయిన తర్వాత మా చిన్నోడు కూడా మా మమ్మీ వాడేనా మసాజ్ చేసేది డాడీకి అన్నట్లు వీడు కూడా కొంచెం ఎక్కాడు వాళ్ళ డాడీ మీదకి. వాడు వెనకాల వీపు మీద ఎక్కితే వీడు కడుపు మీద ఎక్కి మసాజ్ చేస్తూ ఉన్నాడు. సో కొంచెం పిల్లల్ని ఆడించుకుంటాడు బాగా. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ డాడీ వచ్చిన వెంటనే ఎగురుతారు వెళ్ళాలి వాళ్ళ డాడీ దగ్గరికి అని. అండ్ ఇంకా ఇది మార్నింగ్ 4:30కి అలాగా అన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను. ఇడ్లీ చేశాను మార్నింగ్, ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేద్దాం. లంచ్ వాళ్ళు తీసుకెళ్తారు, అక్కడే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. అండ్ ఇంకా ఇది వెళ్ళేటప్పుడు మా చిన్నోడు లేచినాడు నేను లేచినానని, సో కొంచెం ఆడిచ్చి ఇవన్నీ వెళ్ళిపోతున్నారు. ఇంకా మరి ఒక 1 వీక్ అవుతుందో 10 డేస్ అవుతుందో తెలియదు, మరి అప్పుడు వస్తారు. సో ఏదో పని మీద వెళ్తున్నారు. సో ఇది థర్స్డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే థర్స్డే మార్నింగ్ వెళ్తున్నారు. లగేజ్ అంతా ఆల్రెడీ పంపించేశారు. ఏదో కొన్ని చిన్న బ్యాగ్ ఉంటే, అండ్ ఆల్రెడీ ఇక్కడ వేడి చాలా ఎక్కువ ఉంది, అందుకే ఫ్యాన్ తీసుకొని వెళ్తున్నారు. ఆడికి వెళ్ళినాక వాళ్ళ వెహికల్ ఉంటాయి కదా, వాళ్ళ దాంట్లో వెళ్ళిపోతారు. సో ఇంకా మా చిన్నోడు ఉన్నాడు అనమాట. మా చిన్నంతో మాట్లాడుకుంటూ వాడికి బాయ్ చెప్పి వెళ్తున్నారు. సో ఇంకా అంతే గైస్, ఇక్కడికి బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా వాడికి నిద్ర వచ్చేస్తుంది, పడుకోబెట్టేస్తాను.